ఓం జీ జై గురుదేవ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ వీరుడు. మంచి విలువైన సమాచారంతో మీ ముందుకు వచ్చానండి. మరి ఎవరైనా సరే మన యోగ వీరుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే కనుక యోగ వీరుడు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ బటన్ నొక్కండి. దాని కింద ఉన్న బెల్ బటన్ నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. మరి ఎంతో విలువైన సమాచారాన్ని మేము వీడియో తీసి మీకు పెడుతున్నాం. ఇది వేస్ట్ వీడియోలు కాదండి, గుర్తుపెట్టుకోండి. టిక్టాక్లు అవి ఇవి వేస్ట్ వీడియోలు కాదండి. ఇది మన ఏదో సంతోషం గురించి కాదు, ఆరోగ్యం గురించి. ఆరోగ్యం ఉంటే సంతోషం, ఆనందం అన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు ఆరోగ్యం ఎప్పుడైతే ఉందో అన్నీ ఉన్నట్టే. అదే అటువంటి ఆరోగ్యవంతమైన వీడియోలని మేము ఎంతో కష్టపడి మీకు పెడుతున్నందుకు మరి దయచేసి దీన్ని మీరు ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. మీరు యోగా మీరు చేస్తూ మీ పిల్లలకి నేర్పించండి. మీ ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. చాలా విలువైన సమాచారం మీకు దయచేసి మీ గ్రూపుల్లో కూడా పెట్టండి. నా కోరిక ఏంటంటే అందరికీ ఈ సమాచారం చేరాలి. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం చాలా విలువైన ఆసనం. ఒకసారి ముందుగా రెండు కాళ్ళు ఎలా సాపుకొని ఎడం కాళ్ళు ఎలా మడచండి, కుడి కాళ్ళు సాపండి. మనం చేయబోయే ఆసనం జాను శిరసాసనం. అంటే మనం రెండు వైపులా చేయాలి. ముందు కుడి కాలుతో చేద్దాం. శ్వాస బయటకు వదులుతూ ఎదరకొంగోవాలి. చేయి కూడా భూమి తగలాలి. ఇది కాలు ఇలా బెండ్ రాకూడదు, పూర్తిగా నేలకు తగలాలి. కాలు గుర్తుపెట్టుకోండి. ఇలా లాక్ చేసి శ్వాస వదులుతూ ఎదరకొంగోవాలి. ఇలా కూడా చేయొచ్చు, ఎక్కడ కూడా శ్వాస పీల్చుకుని వదిలేసాం. అంటే మన ఆసనం మీద ఉన్నప్పుడు శ్వాస ఊపిరి బిగపెట్టి ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, శ్వాస ఎలా వదులుతూ ఆసనం వేస్తాం. శ్వాస వదులుతూ ఆసనం వేస్తాం అంతే. మనం ఇలా ఉన్నప్పుడు శ్వాస పేల్చవచ్చు, వదలవచ్చు. మళ్ళీ లేచేటప్పుడు మనకు కొంచెం ఆవేశంగా ఉంటుంది కాబట్టి ఇలా లేచేటప్పుడు శ్వాస పీల్చుకున్నాం, వదిలాం. శ్వాస ఎప్పుడు వదలడం పెంచడం కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ కాల్ చేస్తాం కదా, ఈ కాల్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇలా లాక్ చేసుకోవాలి వీలైనంత వరకు. ఎంతవరకు వీలైతే కొంతమందికి ఎంతవరకు ఇలాగ చేయండి, పర్లేదు. ఎంత వస్తే అంత చేయండి. అలా రాను మీకు అలవాటు అవుతుంది. తర్వాత అద్భుతమైన ఆసనం. ఇలా కూడా చేయొచ్చు, ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఇలా తీసుకోవచ్చు. మీకు ఎలాగైనా చేతులు కాలు కడుకు రావచ్చు. ప్రక్రియ కరెక్ట్గా ఉండాలి, చేసే ప్రక్రియ కరెక్ట్గా ఉండాలి. చేతులు ఎటు వచ్చినా పర్లేదు. శ్వాస ఇలా కూడా మనం గడ్డం కూడా ఆంచవచ్చు. ఇలా శ్వాస పీల్చుకుని వదిలేసాం. చూసారు కదా, రెండు కాళ్ళతోనే చేసాం. ఈ ఆసనం పేరు జాను శిరసాసనం. మరి రెండు వైపులా మనం ప్రక్రియ చేసాం. అద్భుతమైన ఆసనం. ఈ ఆసనం వేయడం వల్ల మనం ఎదరు కొంగున్నాం కదండి. ఎదరు కొంగవడం వల్ల ఏంటంటే వీపీ చాలా చక్కగా, అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ సైడు ఎక్కడైనా సరే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే కరుగుతుంది. అంటే మాంసం కంట్రోల్, వేస్ట్ మాంసం ఏమైనా ఏలాడుతూ ఉన్నా అటువంటి వాళ్ళకి మాంస కంట్రోల్ అంతా కరిగి వీపు అద్భుతంగా గట్టిగా చాలా అందంగా ఆరోగ్యంగా తయారవుతుంది వీపు. దాంతోపాటు స్టమక్ తగ్గుతుంది.
మనకి ఈ కింద పొత్తుగొడుపు కానీ పైన కానీ మొత్తం అంతా కూడా స్టమక్ తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆసనం. అంటే రెండు వైపులా చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ కాదు. అదేవిధంగా మళ్ళీ మనకి పేగులు బాగా శుద్ధి అవుతుంది. పేగుల్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగి పేగులు శుద్ధి అయ్యి ఆ విధంగా కూడా మీకు స్టమక్ తగ్గడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎత్తు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి కిడ్నీలు కూడా శుద్ధి అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. కిడ్నీలు కూడా బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మరి ఎత్తు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగని చెప్పి పిల్లలకి మనకెందుకని అనుకోవద్దు. మరి ఎందుకంటే ఇంకా మిగిలిన రిజల్ట్ ఉన్నాయి కదా. ప్రతి ఆసనంలో కూడా మల్టీపర్పస్ రిజల్ట్. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ చేయొచ్చు ఈ ఆసనం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే ఆసనం ఇది. మీరు 4 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు యోగా అనేది ఎవరైనా చేయొచ్చు, నేర్చుకోవచ్చు, చేయొచ్చు. మరి ప్రతి ఆసనంలో కూడా మల్టీపర్పస్ రిజల్ట్. యోగా చేయండి, రిజల్ట్ దానికి అంత అదే వస్తుంది. దయచేసి ఎంతో విలువైన సమాచారం మీకు అందిస్తున్నాం. మరి మీరు చూడడంతో పాటు 10 మందికి చేరవేయండి. మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్.